బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు. గత 2 రోజుల క్రితం చెన్నకేశవ స్వామి ఊరేగింపులో అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ బీసీ కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై దాడులు పెరిగాయని, తరతరాలుగా వస్తున్న ఆచారాలను నిర్వహిస్తున్న బీసీలపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. బీసీలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ చట్టం అమలు చేసి ఉన్నట్లయితే ఇలా దాడులు జరిగేవి కావని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని బీసీ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా ఉంది ఇంటికాడ తీసుకున్న కూడా మీరున్నారమ్మా అప్పుడు మా మామయ్య మెంకి వచ్చారండి గొడవకి. ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు, ఆయన బాగలేదు, ఆయన ఇంటికి అని అంటే వాళ్ళు ఏం చేశారు, కాదు కూడదు, ముందు మిమ్మల్ని లాగి చంపాలి, అప్పుడు వాళ్ళ సంగతి తేలవాలి అని నన్ను ఎట్టబడి పట్ట మాట్లాడి పేరు నవీన్ అని అతను జుట్టు పట్టుకొని ఏడ్చుకెళ్ళి రోడ్డు మీద పడేసాడు. బాధితులకు న్యాయం చెయ్యకపోగా బాధితులను వేధించే కార్యక్రమం జరుగుతోందని చెప్పి తెలుసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బాధితులను పరామర్శించడం జరిగింది, బాధితులతో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ కల్పిస్తాము, బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా బీసీల పైన హత్యలు, దాడులు, అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి. ఈ 20 నెలల కాలంలో అనేక హత్యలు జరిగాయి, దాడులు జరిగాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరీ ముఖ్యంగా విర్రవీగి ఈరోజు బీసీల పైన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కనీసము బాధితుల తరపున పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలకు లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే 2 రోజుల క్రితము సంక్రాంతి సందర్భంగా అనాదిగా సుమారు 100 సంవత్సరాల కాలం నుండి చెన్నకేశవ స్వామికి జరిగే ఊరేగింపు ఏదైతే కార్యక్రమం ఉందో అది ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, మాకు అధికారం ఉంది, మేము అధికారంలో ఉన్నాము, మాకు అధికార పార్టీ అండ ఉంది అని చెప్పి అధికార మదంతో ఒక సామాజిక వర్గము ఇక్కడ ఉన్న బీసీల పైన దాడి చేయడానికి, అదే విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా సంయమనం పాటించి ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత రోజు ఎవరి పనుల వాళ్ళకు వెళ్తే మగవాళ్ళందరూ ఇళ్లలో మగవాళ్ళు లేని సమయం చూసి ఆడవాళ్ల పైన, చిన్న పిల్లల పైన సుమారు 50-60 మంది మారణాయుధాలు, కర్రలు, కత్తులతో దాడి చేసి వచ్చి విచ్చలవిడిగా హత్యా ప్రయత్నం చేసి ఆడవాళ్ల పైన దాడులు చేసి చిన్న పిల్లల పైన దాడులు చేసి మేము అధికారంలో ఉన్నాము, మేమేమైనా చెయ్యగలమని చెప్పి నేరుగా భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ నేరుగా దాడి చేసిన వాళ్ళపైన కానీ దీని వెనక ఉన్న వాళ్ళపైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మభ్యపెట్టడం కోసము ఈ దాడికి సంబంధం లేని వాళ్ళనో ఎవరో అనామకులను ఒక 7 మంది మీదో 8 మంది మీదో కేసు పెట్టి ఆ తంతు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళపైన కానీ ఈ దాడికి బాధ్యులైన వాళ్ళపైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా శోచనీయము. ఈరోజు జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను,
నాగళ్ళ గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాడిలో పాల్గొన్నారో, బాధితులు వాళ్ళను గుర్తించి నేరుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకుండా మీకు నచ్చిన పేర్లు, ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన పేర్లు తీసుకొని వచ్చి కేసుని నీరుగార్చే ప్రయత్నం